సిటీ న్యూస్కు స్వాగతం. నగరంలో మున్సిపల్ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. నగరంలో మున్సిపల్ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పీవీఆర్ మాల్ దగ్గర ఆక్రమణల తొలగింపు సందర్భంగా తొలగింపులను పీవీఆర్ మాల్ యాజమాన్యం అడ్డుకోవడంతో పీవీఆర్ మాల్ యాజమాన్యం మరియు మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వివాదం చెలరేగింది. ప్రైవేట్ స్థలంలోకి మున్సిపల్ అధికారులు ఎలా ప్రవేశిస్తారని పీవీఆర్ మాల్ యాజమాన్యం ప్రశ్నించి కనీసం పరిహారం కూడా ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఆఫీస్ డాక్యుమెంట్లు ఇవన్నీ ఇదిగోండి. 24 జూన్ 6/6/24 జూన్ ఇది. సెప్టెంబర్ 23 2023 సెప్టెంబర్ 27 2023. నా ప్రైవేట్ ప్రాపర్టీ మొత్తం తీసుకెళ్ళిపోయారు. నా ప్రైవేట్ ప్రాపర్టీ మొత్తం తీసుకెళ్లారు. ఇదిగోండి, నా దగ్గర ప్రతి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంది. ఒకటి కాదు, ఇదిగో ఫైల్ ఉంది, పెద్ద ఫైల్స్ ఉన్నాయి, ఇంకో 2-3 ఫైల్స్ ఉన్నాయి నా దగ్గర. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గూడూరు మండలం రామరాజుపాలెం, రాయవరం, కంచాకోడూరు, గూడూరు గ్రామాలలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి గ్రాడ్యుయేట్స్ అందరూ ప్రథమ ప్రాధాన్యత ఓటు 1 అంకె వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పంచకర్ల సురేష్, మండల టీడీపీ అధ్యక్షులు పోతనస్వామి, దాసరి ఉమాసాయి, కోలపల్లి రజని, గోపి నాగబాబు, ఎన్ఏ బేగ్, పోతన రామోజీ, అన్నం హరిరామకృష్ణ, గురిపర్తి ఫణి, అనుమకొండ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. డోర్ టు డోర్ ప్రచారం చేస్తా ఉన్నాం. గతంలో లాస్ట్ టైం జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏ విధంగా జరిగిందో మనందరం కూడా చూసాం. ఆ రోజున గ్రాడ్యుయేట్లు అందరూ కూడా మంచి పాలన రావాలని చెప్పేసి కోరుకుని 3 ఎమ్మెల్సీని ఆ రోజున భారీ మెజార్టీతో గెలిపించి మనందరం కూడా చూసాం. అదేవిధంగా మరి ఈ రోజున మరి ఎమ్మెల్యే ఎలక్షన్ అయిన తర్వాత ఈ రోజున జరిగేటువంటి మొట్టమొదటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఈ రోజున మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినటువంటి తరుణంలో ఎవరైతే ఎంప్లాయీస్ కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఓటర్స్ అందరూ కూడా మేము కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు. కూటమి యొక్క ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో ఆ రోజు నుంచి కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో ముందుకెళ్తా ఉన్నాయి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తా ఉన్నారని చెప్పి పూర్తిగా సంతృప్తికరంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా చెప్పడం మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున మరి ఎవరైతే ఈ రోజున కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తూ ఉన్నారు, ఆయనే గెలుపు ఖాయం. తప్పకుండా మరి ఎవరైతే ఈ రోజున గ్రాడ్యుయేట్ వార్డ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సానుకూలంగా ఆయనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించడానికి ఉదయం నుంచి మన ప్రియతమ నాయకులు, మన పెడన నియోజకవర్గ శాసనసభ్యులు, మిత్రులు, పెడన నియోజకవర్గ కాగిత కృష్ణప్రసాద్ గారు పెడన నియోజకవర్గంతో తిరుగుతూ మన గూడూరు మండలానికి రావడం జరిగింది. రామరాజుపాలెం, రాయవరం, కంచకోడూరు, ఇప్పుడు గూడూరు గ్రామంలో రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేమని అభ్యర్థిస్తూ ఈ రోజున గ్రామాలను కూడా తిరగడం జరుగుతుంది. సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే గత 8 నెలల కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల నుంచి ఏ విధమైన స్పందన కనపడుతుందో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా అదే రకమైన స్పందన ప్రజల్లో కనపడుతుంది. అభ్యర్థి విజయం ఖాయం, మరి మెజార్టీయే చూసుకోవాల్సింది.
ఉంది. అయినా సరే పార్టీ ఇచ్చిన బాధ్యతల ప్రకారం మరి అందరం కూడా మండల స్థాయిలో అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలందరూ ఇక్కడ గ్రామాల అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేయాలని ఉత్తర చిరువోలు లంక సర్పంచ్ చింతా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని ఉత్తర చిరువోలు లంక సర్పంచ్ చింతా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మోపిదేవి మండలంలోని ఉత్తర చిరువోలు లంక గ్రామంలో సర్పంచ్ శ్రీనివాసరావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా చింతా శ్రీనివాసరావు మాట్లాడుతూ గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. అర్హులైన వారందరికీ వెంటనే వృద్ధాప్య, వికలాంగుల, వితంతు పింఛన్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ మాజీ చైర్మన్, పాలకేంద్రం అధ్యక్షులు రెడ్రౌతు వెంకటరమణ, పేరెంట్స్ కమిటీ మాజీ చైర్మన్ నడకుదుడి రాము, ఉప సర్పంచ్ బొమ్మసాని లక్ష్మణరావు, పులుగుజ్జు శ్రీనివాసులు పాల్గొన్నారు. మోపిదేవి మండలం ఉత్తర చిరువోలంక సర్పంచ్ నేను. నా పేరు చింతా శ్రీనివాసరావు. 2024లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం అందరికీ అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చాము. 2024 నుంచి ఇప్పుడు వరకు పెన్షన్లు అనేది ఎవరికి ఇవ్వాల. డిసెంబర్ నుంచి భర్త చనిపోతే ఆ పెన్షన్ భార్యకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరికి 2024 నుంచి జనవరి నుంచి ప్రతి ఒక్కరు అర్హులైన వాళ్ళందరికీ, వితంతువులకి, వృద్ధాప్యం వాళ్ళకి, వికలాంగులకి, అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని హామీలు నెరవేర్చారు. అదేవిధంగా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ కూడా 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తామని హామీలో భాగంగా ఇచ్చారు. మరి ఎవరికి కూడా ఇంత మటుకి ఒక హామీ కూడా నెరవేర్చడంలో ఒక పెన్షన్ ఇవ్వలేదు. అది మరి ఈ హామీలన్నీ కూడా తుంగలో తొక్కి వాళ్ళ ఇష్టారాజ్యం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. మరి ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడమని కూడా మీకు హెచ్చరికలు జారీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెన్షన్లకి ఎవరు అప్లై చేసుకున్నా జనవరి 2024 జనవరి నాటికి పెన్షన్లు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ మంజూరు చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా పెన్షన్లో ఆయన చేసినవే కానీ మళ్ళీ తజ్మాలకి పెన్షన్ మంజూరు చేయట్లేదు. జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం దయవుంచి అందరికీ కూడా పెన్షన్ మంజూరు చేయాలి. ఈడేపల్లిలోని శ్రీ కాళికా భవానీ శక్తి ఆలయం 23వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈడేపల్లిలో శక్తిగుడిగా పిలువబడే శ్రీ కాళికా భవానీ శక్తి ఆలయం 23వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో భాగంగా చండీహోమం, ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమాలు గోవిందు సాయిరామ శర్మ మరియు మండా విశ్వేశ్వర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం అన్నదానం జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనగణనతో పాటు బీసీ కులగణన కూడా చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు. జనగణనతో పాటు బీసీ కులగణన కూడా చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కేవీవి సత్యనారాయణ కోరారు. బీసీ సంక్షేమ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని, అలాగే బడ్జెట్లో బీసీలకు విదేశీ విద్యకు నిధులు కేటాయించాలని కోరారు. అదేవిధంగా బీసీలకు నామినేటెడ్ పదవులలో 50% కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి రాజ్యలక్ష్మి, టి నాగశిరీష, ముంతాజ్, షేక్ జానీ, కె రాము, సురేష్, వెంకటేశ్వరరావు, వి రాము, కె జగన్మోహన్ రావు, నాగుల్మీరా, బుర్రా ప్రవీణ్ కుమార్, కె పూర్ణసుందరం, సన్నీ తదితరులు పాల్గొన్నారు. ప్రేమ్నాథ్కు చిరు సత్కారం. అనంతరం రాష్ట్ర స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన వి న్యూస్ ఎడిటర్ టి ప్రేమ్నాథ్ను బీసీ సంఘం తరపున ఘనంగా సత్కరించారు. కేవీవి సత్యనారాయణ శాలువా కప్పి పూలదండ వేసి ఘనంగా సత్కరించారు. రానున్న కాలంలో మరిన్ని పదవులు అలంకరించాలని ఈ సందర్భంగా బీసీ నాయకులు ఆకాంక్షించారు. బీసీల మీద మంచి నిర్ణయం తీసుకుని రేపు బడ్జెట్లో కూడా బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఎవరికైతే ఇచ్చారో
బీసీ మినిస్టర్ గారి ద్వారాగా ఆ కార్పొరేషన్ చైర్మన్కి నిధులు విడుదల చేసి బీసీలకి అన్ని రకాల మరి బడ్జెట్లో నిధులు కేటాయించి రేపు కులగణన జనగణన అనేది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క బీసీ కూడా మీరు గుర్తించుకుని దీని మీద మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. మరి చంద్రనాయుడు గారు కూడా రేపు బడ్జెట్లో రేపు అసెంబ్లీ సమావేశాల్లో మంత్రిమండలిలో కులగణన జనగణన మీద కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ కులగణన జనగణన సమగ్రంగా జరిపి ఏ కులం ఎంతమంది ఉన్నారనే దాని మీద నిక్కర్సైనటువంటి కులగణన చేస్తే మరి మీరు బీసీలకి విజన్ ముఖ్యమంత్రిగా మీకు ఒక మంచి గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని మీరు తెచ్చుకుంటారని చెప్పేసి బీసీలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందుకనే రేపు కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఎంతో రిజర్వేషన్ కల్పించింది. కానీ బీసీలో కూడా తగు కేటాయించాలని నిధులు విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అలాగే నేడు యువత చెడు వ్యసనాలకు బానిసలయ్యి వాళ్ళ జీవితాలను కోల్పోతున్నారు. దేశ ప్రభుత్వం వచ్చింది కానీ ఆడవాళ్ళపై జరుగుతున్న దాడులు మాత్రం తగ్గడం లేదు. దానికి కఠిన శిక్షలు విధించి అవి జరగకుండా చూడాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే చదువుకున్న ఉద్యోగులు కానీ మహిళలు కానీ మగవాళ్ళు కానీ ఎంతో ముందుకెళ్తున్నారు. ఇవాళ యువతే రేపు దేశానికి చాలా ఉపయోగం. అలాగే మహిళలకు ఇంట్లో ఉండి చదువు లేని వాళ్ళకు కూడా చిన్న చిన్న ఉపాధి కల్పించాలని కూటమి ప్రభుత్వం కోరుతున్నాము. ఈ చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా వాళ్ళ జీవితాలను కోల్పోకుండా ప్రభుత్వం వీళ్ళది దృష్టి పెట్టి వీళ్ళని మంచి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.